ఓం నమో వెంకటేశాయ. మానస్తంభ నివారణ, లోభదంభాది వారణ. గోవింద గోవింద. అతివేల దయా హృదయాబ్జతయా బలియాచనయా నిలయం యదధాః. అతివేదనయా వరయా కలితం కలిదోష భయం కృపయా గమయా అని భక్తజన మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుక్రవారం ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం చేసుకుందాము. యథాప్రకారం శ్రీ గణేశ ప్రార్థనాదులతో ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మంజులస్మిత భూషాయ భంజితాజ్ఞానసేతమే అంజనాద్రి నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణస్య పదయోజనయా రమణ్యాం వ్యాస ప్రసూత శుక శౌనక వాక్యగణ్యాం భేదోద్గత ప్రచుర భీతి భిదానుపుణ్యాం శాబ్దీం గతిం విగత భాగవతం సుపుణ్యాం. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు తన మాటగా వింధ్యావళి యొక్క అభిప్రాయాన్ని పరమాత్మకు చెప్పారు. అది వింధ్యావళి అభిప్రాయమే, బ్రహ్మగారి యొక్క అభిప్రాయం అవ్వటానికి వీల్లేదు. ఎందుకంటే బ్రహ్మగారికి ఈ అవతారం యొక్క ప్రయోజనము ఉద్దేశ్యము అన్నీ తెలుసు కాబట్టి ఆయన యొక్క అభిప్రాయం అవ్వటానికి వీల్లేదు. వింధ్యావళి అభిప్రాయం. దాని ప్రకారం ఇప్పుడు ఈ కట్లు కట్టేయడం ఎందుకు, దీన్ని విడదీయచ్చు కదా, చేసింది దానమే కదా, చెప్పింది సత్యమే కదా, ధర్మనిష్ఠతోనే ఉన్నాడు కదా, ఇతన్ని వదిలేయచ్చు కదా, నీకు నీ పాదాల మీద కాస్తంత మంచినీళ్లు పోసి ఒక గరిక పోచ పెడితేనే వాడికి కావాల్సిన ఫలితాలన్నీ ఇస్తావు కదా, అలాంటి వాడివి ముల్లోకాలని వద్దనుకుని దానం చేసిన వాడికి మంచి ఫలితాలను ఇవ్వాలి కదా, కాబట్టి ఈ బంధనాల నుంచి ఇతన్ని విముక్తుని చెయ్యి అని ప్రార్థించారు. దానికి పరమాత్మ బ్రహ్మగారు మాట్లాడారు కాబట్టి బ్రహ్మగారికి చెప్తున్నట్లుగా వింధ్యావళికి అర్థమయ్యేటట్లుగా వాళ్ళిద్దరికంటే కూడా వినే మనలాంటి వాళ్ళందరికీ అర్థమయ్యేటట్లుగా బ్రహ్మాండమైన సమాధానం చెప్పాడు. శ్రీ భగవానువాచ బ్రహ్మన్ యమనుగృహ్ణామి తద్విషో విధునోమ్యహం యన్మదః పురుషస్తబ్ధః లోకం మాంచావమన్యతే అని చెప్పాడు. బ్రహ్మన్, ఓ బ్రహ్మ, యమనుగృహ్ణామి, నేను ఎవరినైతే అనుగ్రహిస్తానో తద్విషః విధునోమ్యహం, ప్రత్యేకించి పనిగట్టుకుని వాళ్లకున్నటువంటి సంపదల్ని కాసేపు హరిస్తాను, ఎక్కువసేపు హరిస్తాను. యమనుగృహ్ణామి తద్విషో విధునోమ్యహం, వాడి ప్రయోజనం ప్రతి దానికి అడ్డు తగులుతూ ఉంటారు. ఎందుకు తగులుతూ ఉంటారు అంటే ఈ సంపదల వలన, ఈ సాధించినటువంటి ప్రయోజనాల వలన మానవుడికి మదహ, అహంకారం అనేది కలుగుతుంది. అహంకారం కలిగితే యన్మద పురుష, ఈ సంపదల తాలూకు మదంతో, అహంకారంతో పురుష, మానవుడు స్తబ్ధ, అవినీతుడైపోతాడు. అవినీతుడు అంటే వంగనివాడు, పెద్దలను చూసి గౌరవించని వాడు, గురువులను గౌరవించని వాడుగా మారిపోతాడు. నన్ను మించిన వాడు లేడు అనే పొగరుతో ఉంటాడు. పురుష స్తబ్ధ లోకం మాంచ అవమన్యతే, కనిపించిన ప్రతి వాడిని అవమానించాలని చూస్తాడు. కనిపించిన ప్రతి వాడికి తన విజయగాథను చెప్పుకుంటున్నట్లుగా చెప్పుకుని నేను 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 గొప్ప, నేను ఇలా చేశాను, ఇలా సాధించానని చెప్పుకుని
ఇలాంటి సాధన నీ మొహానికి లేదు అని అర్థం వచ్చేటట్లు కొన్నిసార్లు, కుదిరితే డైరెక్ట్ గానే కొన్నిసార్లు మొహం మీదే చెప్పేసి వినేవాడిని వినని వాడిని అందరినీ అవమానిస్తాడు. లోకం అవమాన్యతే, మాంచ అవమాన్యతే, నన్ను కూడా అవమానిస్తాడు. నన్ను అవమానం చేయడం రెండు రకాలుగా చేస్తాడు. ఒకటి, ఈ విజయం నేను ఇచ్చిందైతే, మనిషికి దక్కినటువంటి ఈ విజయం పరమాత్మ నేను ఇస్తే దక్కితే అతను నేనే సాధించుకున్నాను, మనిషినే నేను సాధించుకున్నాను, నేను నా పురుష ప్రయత్నంతో సాధించుకున్నాను అని భ్రమపడి నన్ను తిరస్కరిస్తాడు. దీనికి వేరెవరూ కారకులు లేరు అని నా యొక్క కారణత్వాన్ని తిరస్కరిస్తాడు. మరొక రకంగా తిరస్కారం, ఈ విజయాలు, వీటి తాలూకు గర్వాలు, వాటిని పెంచుకునే తీరులు, వీటిల్లో పడిపోయి నన్ను పూర్తిగా తిరస్కరించేసేస్తాడు, నన్ను పూర్తిగా లెక్క చేయకుండా చేస్తాడు, నన్ను తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేయడు. ఆ రకంగా కూడా నన్ను అవమానిస్తాడు. నేను హృదయంలోనే దాక్కుని ఉండగా, నన్ను తెలుసుకుంటేనే సర్వార్థాలు అనే మాట ఉండగా నన్ను తెలుసుకోకపోతే అది నన్ను అవమానించినట్లే కదా, అలా అవమానిస్తాడు. అందువల్ల ఇలాంటి లోకావమానాన్ని, నన్ను అవమానించటాన్ని ఆపడం కోసం నేను అహంకారాన్ని తెచ్చిపెట్టేటువంటి సంపదలను పక్కకి తోస్తాను అని ముందు మాటగా చెప్పాడు. ఇంత చేస్తే ఇది ముందు మాట. బ్రహ్మన్ యం అనుగృహామి తద్విషో విధునోమ్యహం యన్మద పురుషస్తబ్ధ లోకం మాంచావమన్యతే. అదేమండి అలా అంటారు? మనుషులు కష్టపడి ఏదో జన్మంతా ఏదో శ్రమ పడి 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 ఏదో ఒక గెలుపు సాధించుకుంటారు. ఆ గెలుపును కూడా వాళ్ళకి దక్కనివ్వకపోతే, ఆ గెలుపును కూడా వాళ్ళకి అందనివ్వకపోతే వాళ్ళు ఇంక పాపం ఏం చేసుకుంటారు? మనిషికి ఏదో కాస్త గెలుపును దక్కనివ్వాలి కదా. గెలుపును లాగేసుకుంటాను, సంపదను లాగేసుకుంటాను అంటే కష్టం కదా. చాలా కష్టపడి, జీవితం అంతా కష్టపడి ఎలాగోలా ఫోర్బ్స్లోకి ఎక్కాలి, ఆ పత్రికలోకి ఎక్కాలి, నేను ఏదో ఒక నంబర్లో 100లోనో 200లోనో లేదా 2000లో ఉన్నా పర్వాలేదు, 10 lakhలో ఉన్నా పర్వాలేదు, ఫోర్బ్స్లోకి ఎక్కేస్తే చాలు అని అనుకున్న వాడిని పట్టుకుని ఎక్కే వేళకి సంపదలంతా లాగేసుకుంటాను, నువ్వు ఎక్కడికి ఎక్కలేవు అంటే పాపం బాధపడతాడు కదా. అని అంటే దానికి పరమాత్మ అంటున్నాడు, యదా కదాచిత్ జీవాత్మ సంసరన్ నిజకర్మభిః నానాయోనిష్మనీషోయం పౌరుషీం గతిమావ్రజేత్. జాగ్రత్తగా వినండి, మానవ జన్మని ఇలాంటి విజయాల కోసం వ్యర్థం చేసుకోవద్దు. ఎందుకంటే మానవ జన్మ చాలా రేర్గా వస్తుంది. మనుషుల జనాభాని చూసి ఇంతమంది మానవులు ఉన్నారు కాబట్టి మానవుల జన్మ ఏమంత కష్టం కాదు అని అనుకోవద్దు. మానవ జన్మ చాలా చాలా కష్టమైంది. యదా కదాచిత్, ఎప్పటికో ఒకప్పుడు కానీ దొరకదు. జీవాత్మ సంసరన్ నిజకర్మభిః, జీవుడు అనేవాడు తాను చేసుకున్నటువంటి కర్మలతో, తాను చేసుకున్నటువంటి పుణ్య పాపాది కర్మలతో సంసరన్, ఈ సంసారంలో తిరుగుతూ 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 నానాయోనిషు సంసరన్, రకరకాల జన్మలు ఎత్తుతూ ఎత్తుతూ ఎత్తుతూ, అందులో పురుగు పుట్రా జన్మలు, పశుపక్ష్యాదుల జన్మలు, ఆ జన్మలు ఈ జన్మలు, ఇలా జన్మలు ఎత్తుతూ 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 అనీశ, అస్వతంత్రుడుగా ఉంటూ ఏ జన్మ ఎత్తినా సరే ఆ జన్మలో చేయగలిగిందేమీ లేక చేసుకున్న దానికి ఫలితాన్ని అనుభవిస్తూ కాలక్షేపం చేస్తూ అనీశ అయం కదాచిత్ పౌరుషీం గతిమావ్రజేత్. ఎప్పటికో ఒకప్పటికి మనిషిగా పుడతాడు. మనిషి జన్మ అనేది జీవుల యొక్క లెక్కలో చూసినప్పుడు చాలా రేరుగా వస్తుంది. జీవుల కర్మలను, ఆ వాటి ఫలితాలను, ఆ ఫలితాలుగా వచ్చేటువంటి జన్మలను, అక్కడ చేసేటువంటి పాపాలను, వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే చాలా రేరుగా వస్తుంది. యదా కదాచిత్, ఎప్పుడో ఒకప్పటికి వస్తుంది. యదా కదాచిత్ జీవాత్మ సంసరన్ నిజకర్మభిః నానాయోనిష్ మనీషోయం పౌరుషీం గతిమావ్రజేత్. ఇందులో జన్మ కర్మ వయో రూప విద్యైశ్వర్య ధనాదిభిః యద్యస్య న భవేత్ స్తంభః తత్రాయం మదనుగ్రహః. ఈ జన్మ, మానవ జన్మ అనేది వచ్చిన తర్వాత మీరు అనుకుంటున్నట్లుగా ఫోర్బ్స్ లోకి ఎక్కిన వాడే గొప్పవాడు, వాడే గెలిచాడు, లేదా వాడే గెలిచానని అనుకుంటాడు అనేది ఏమీ లేదు. ఎవరికి ఏది ఉంటే అది గొప్ప అనుకుంటారు, ఎవరికి ఏది ఉంటే నేను గెలిచాను దీంతో అని అనుకుంటారు. ఏమీ లేనివాడు నాకేం లేదు కాబట్టి గెలిచానని అనుకుంటాడు, అన్నీ ఉన్నవాడు నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి గెలిచానని అనుకుంటాడు.
గెలవటానికి లేదా నేను గొప్పవాడిని అనుకోవటానికి దాని ద్వారా గర్వాన్ని తెచ్చుకోవటానికి ప్రత్యేకించి కారణాలు ఏమక్కర్లేదు. జన్మతః కొంతమందికి గర్వం ఉంటుంది. నేను ఫలానా వాళ్ళ వంశంలో పుట్టాను అని ప్రైడ్గా తీసుకుంటారు. కర్మ, నేను ఇలాంటి పని చేస్తున్నాను, నేను ఇలాంటి ఉద్యోగం చేస్తున్నాను, నేను ఇలాంటి బిజినెస్ చేస్తున్నాను, లేదా నేను ఇలాంటి సత్కర్మలు చేస్తున్నాను, ఇలా దాన ధర్మాలు చేస్తున్నాను అని కొంతమంది గర్వపడతారు. వయసులో ఉన్న వాళ్ళకి ఏ కారణం లేకుండా గర్వం పొగరు అలాగే ఉంటుంది, తల బిరుసుగానే ఉంటుంది. రూప, ఇంకా దానికి అందం అనేది కలిసిందా, స్త్రీ పురుష భేదం లేకుండా గర్వానికి హద్దు ఉండదు. విద్య, చదువు అనేది అంటనే అంటకూడదు. ఈ చదువు వల్ల రావలసినటువంటి వినయం రాకపోగా రాకూడని పొగరు అనేది టన్నుల కొద్దీ వచ్చి చేరుతుంది. వీటన్నిటికీ ఒకవేళ పొరపాటున ఐశ్వర్యం, సంపద అనేది కలిసిందా, వాడిని పట్టుకోవడం బ్రహ్మతరం కాదు. ఈ ఐశ్వర్యం, సామర్థ్యం, సంపదలు, ఆస్తులు వీటన్నిటికి తోడు ధనం, క్యాష్ కనుక కలిసిందంటే ఇంకా అసలు భూమి మీద నడవడు, ఆ గాలిలోనే నడుస్తాడు. కాబట్టి ఇవన్నీ కలిసినా, విడివిడిగా ఉన్నా, ఒకటి లేకుండా మరొకటి ఉన్నా, రూపం లేక ధనం ఉన్నా, రూపం లేక ఐశ్వర్యం ఉన్నా, లేదా వయస్సు లేకుండా విద్య ఉన్నా, విద్య లేకుండా కేవలం జన్మ మాత్రమే ఉన్నా, ఇలా ఏది ఉండి ఏది లేకపోయినా, ఒక్కటే ఉన్నా, కలిసి ఉన్నా, అన్నీ కలిసి ఉన్నా, అన్నీ బాగున్నా, ఎలా ఉన్నా సరే పొగరే. గెలిచాననుకోవటం అనేటువంటి భ్రాంతి అందరికీ కామన్ గానే ఉంటుంది. ఒకవేళ బై ఛాన్స్ వీటిల్లో ఒక్కొక్కటి ఉండి, లేదా వీటిల్లో కొన్ని ఉండి, వీటిల్లో అన్ని ఉండి, యస్య న భవేత్ స్తంభ, ఒకవేళ గర్వం అనేది గనక లేకపోతే తత్రాయం మదనుగ్రహ, ఆ జీవుడికి ఆ జన్మలో నా అనుగ్రహం పరిపూర్ణంగా లభించినట్లు అని అర్థం చేసుకోవచ్చు. గెలిస్తే నా అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్లు కాదు, గెలిచానని గర్వపడితే నా అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్లు కాదు, గెలిచాననే గర్వం లేకపోతే, ఏ కారణంతోనైనా సరే నేను గొప్ప అనేటువంటి భావన లేకపోతే నా అనుగ్రహం ఉన్నట్లు అని అర్థం చేసుకోవచ్చు. జన్మ కర్మ వయో రూప విద్యైశ్వర్య ధనాదిభి యస్య న భవేత్ స్తంభ తత్రాయం మదనుగ్రహ. మానవ జన్మ రావటమే కష్టం. మానవ జన్మలో ఏదో ఒక గెలుపు అనేది అందటం కష్టం. ఆ గెలుపు మీద గనక గర్వం లేకపోతే అన్నిటికంటే కష్టమైన నా అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్లు అని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్పాడు. ఇందులో గెలిచి గర్వంగా ఉంటే అదేదో తప్పైనట్లు, గర్వం లేకపోతేనే నీ అనుగ్రహం పరిపూర్ణమైనట్లు అనే మాట ఎందుకు చెప్తున్నావు? ఓకే, ఒకవేళ చెప్తున్నావు అని అనుకుంటే, ఎవరికైనా సరే గెలిస్తే గర్వం రావాల్సిందే కదా. గెలిస్తే వచ్చేటువంటి గర్వాన్ని ఏ మానవుడైనా ఎలా పోగొట్టుకోగలడు? నీ అనుగ్రహం సరే, అది సరే, నీ అనుగ్రహం రావటానికైనా, ఈ గర్వం లేకుండా ఉండటానికి నీ అనుగ్రహం రావటానికైనా సరే, లేదా వేరే ఏ కారణంతోనైనా సరే గర్వం రాకుండా ఉండటానికి ఉపాయం ఏంటి, సరైన ఉపాయం ఏంటి అని అడిగితే, మానస్తంభ నిమిత్తానాం జన్మాదీనాం సమంతతః సర్వశ్రేయ ప్రదీపానాం హంత ముహ్యే నమత్పరః అని సమాధానం చెప్పాడు. ఏమడిగారు? గర్వం ఉంటే తప్పేంటి అని అడిగారు కదా. మానస్తంభ నిమిత్తానాం జన్మాదీనాం సమంతతః సర్వశ్రేయ ప్రదీపానాం అనే దానికి సమాధానం. జన్మ, ఎవరికైనా మానవ జన్మ వచ్చింది, రేర్గానో ఏదో విధంగానో వచ్చింది. ఆ జన్మ మంచి వంశంలో, గొప్ప వంశంలో జన్మ అనేది కలిగింది. ఓకే, ఆ మంచి వంశంలో కలిగినటువంటి జన్మ అక్కడి నుంచి ఇంకో స్టెప్ ఎక్కడానికి, అక్కడి నుంచి పైకి ఎక్కడానికి, అక్కడి నుంచి మంచి పనులు చేయడానికి ఉపయోగించే మాట అయితే ఓకే. కేవలం గర్వానికే అయితే అది శ్రేయ ప్రదీపం, మంచికి అడ్డు తగులుతుంది. గర్వంతో నేను ఫలానా మంచి వంశంలో జన్మించాను అని గర్వంతో ఉండేవాడికి, గర్వం మాత్రమే మిగిలేవాడికి ఇంకా శ్రేయస్సు ఎక్కడి నుంచి ఉంది? కర్మ అంతే, వయ, రూప, ఐశ్వర్యాలు, ధనాలు అన్నీ ఇంతే. ఏదో ఒకటి ఉన్నందువల్ల దానివల్ల గర్వం మాత్రమే ఉండే మాట అయితే, ఆ గర్వంతో చెడు పనులే చేసేందుకు అవకాశమే ఎక్కువ ఉన్నట్లయితే శ్రేయస్సు అడ్డం తగిలినట్టు కదా. కాబట్టి మానస్తంభ నిమిత్తానాం, మాన గర్వం, స్తంభ పెద్దవాళ్ళని చూస్తే వంగకపోవటం, దండం పెట్టాలనిపించకపోవటం, వినయం లేకపోవటం, మనస్సులో ఏమాత్రం అలాంటి భావనలు లేకపోవటం,
అనే వాటికి కారణాలే గనక జన్మాదీనాం, ఈ జన్మాదులు అయినట్లయితే సమంతత అన్ని కలిసి కానీ విడివిడిగా కానీ మొత్తంగా కానీ ఎలా అయినా సరే ఇవన్నీ మాన స్తంభ నిమిత్తాలు అయినట్లయితే అవి సర్వశ్రేయ ప్రదీపానం, శ్రేయస్సులన్నిటినీ కూడా అడ్డుకుంటాయి, శ్రేయస్సుల్ని పాడు చేస్తాయి. సర్వశ్రేయ ప్రదీపానం. అందువల్ల మంచికి అడ్డు తగులుతున్నాయి కాబట్టి మంచి వంశంలో జన్మ అంటే పైకి వెళ్ళాలి, మంచి ధనం ఉందంటే పైకి వెళ్ళాలి, లేదా మంచి విద్య ఉందంటే పైకి వెళ్ళాలి, ఏమున్నా సరే పైకి వెళ్ళిపోతూ ఉండాలి. అలాంటి పైకి వెళ్లేందుకు అడ్డు తగలకుండా గర్వం అనేది రాకుండా ఉండాలి అంటే మత్పరహ, నేనే పరమాత్మనే పరహ అనేటువంటి బుద్ధితో ఉండాలి. జన్మ మనది ఏమి జన్మ, మన స్వాతంత్ర్యం లేని అనీశానాం జన్మ మనదేం జన్మ, కర్మ మనదేం పిచ్చి కర్మ, సృష్టి మొత్తాన్ని చేసేటువంటి వాడిది కదా కర్మ అంటే. జన్మ మనదేమి జన్మ, తలుచుకున్నప్పుడు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా పుట్టేవాడు పరమాత్మ కదా అసలు జన్మ. కర్మ, వయ, విద్య ఏం తీసుకున్నా సరే ఆ పరమాత్మకి ఏం పోలుతాం మనము, మనకి ఆయనకి పోలిక ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి మనకంటే అన్నిట్లోనూ గొప్పవాడైనటువంటి పరమాత్మే మనకు శరణ్యం అనేటువంటి భావనతో, మన స్వస్వరూపమైనటువంటి పరమాత్మే మనకు శరణ్యం అనే భావనతో మత్పరహగా గనక ఉన్నట్లయితే నమోహ్యే, ఏ రకంగానూ వ్యామోహం కలగదు. కాబట్టి అడిగిన రెండో ప్రశ్నకి ఇది సమాధానం. గర్వం లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మత్పరహగా ఉండాలి. ఈ జన్మ కర్మాదుల మీద దృష్టి లేకుండా వీటికంటే పై స్థాయిలో ఉండే నా మీద దృష్టి ఉండాలి. హంత ఇలా ఈ విషయం ఆశ్చర్యంగా ఉంటుంది. నా మీద భక్తితో ఉన్నవాడు ఇన్ని ఉన్నా, ఇన్నిట్లో కొన్ని ఉన్నా, ఒక్కటైనా ఉన్నా సరే నముహ్యే, పొరపాటు కూడా వ్యామోహానికి గురికాడు. నా మీద భక్తి లేనివాడు ఇందులో లేశమాత్రం ఉన్నా సరే ముహ్యే, తప్పనిసరిగా మోహపడతాడు, భ్రమపడతాడు. ఆ భ్రమతో గర్వాన్ని పెంచుకుంటాడు, గర్వంతో ఉన్నదానికంటే తక్కువ స్థాయికి పడిపోతాడు. కాబట్టి మానస్తంభ నిమిత్తానాం జన్మాదీనాం సమంతతః సర్వశ్రేయ ప్రతీపానాం హంత ముఖ్యం నమత్పరః అని చెప్పాడు. ఈ 3 శ్లోకాల్లోనూ, ఈ 4 శ్లోకాల్లోనూ సందేహమే అక్కర్లేదు. మనకే చెప్పాడు, మనకే మాటలు చెప్పాడు. బ్రహ్మగారికి చెప్పక్కర్లేదు, బలిచక్రవర్తి గారికి అసలే చెప్పక్కర్లేదు. ఎందుకంటే బలిచక్రవర్తి గారి గురించి పై శ్లోకంలో అంటున్నాడు, ఏష దానవ దైత్యానాం అగ్రణీ కీర్తివర్ధనః అజైషీ దజయాం మాయాం సీదన్నపి నముహ్యతి అని చెప్పేశారు. ఏష, ఇప్పుడు కాళ్ళు చేతులు కట్టిపడేస్తే కింద పడున్నాడు చూడు. ఏష, ఇతను దానవ దైత్యానాం అగ్రణీ, దానవుల్ని, రాక్షసుల్ని, దైత్యుల్ని వీళ్ళందరినీ కలిపి కట్టగట్టి వాళ్ళకి నాయకుడుగా ఉన్నాడు. అదేమి వినే సంత కాదు, అసలు ఎవరి మాట పట్టించుకొని పొగరు పట్టినటువంటి సంత. అలాంటి సంతని ఏకదాటి మీద నడిపించగలిగాడు. అగ్రణి, వాళ్ళకంటే ముందు పరాక్రమంలో నడిచాడు, వాళ్ళని ముందుండి నడిపించాడు. ఎంత దాకా? స్వర్గ సింహాసనం దాకా నడిపించాడు. అలాంటి వాడు. కీర్తివర్ధన, రోజు రోజుకి తన కీర్తిని పెంచుకుంటూ పోతున్నాడు. ఎక్కడ బలిచక్రవర్తి మీద మచ్చలేదు, ఆయన పాలన మీద మచ్చలేదు, ఏ దోషము ఎవ్వరికీ కనిపించట్లేదు. అలా ఉన్నాడు కీర్తివర్ధన. కానీ మనసులో గర్వం లేదు ఇతనికి. అజైషి, గెలిచాడు. గర్వాన్ని కాదు గెలిచింది, అజయాం మాయాం, ఆ గర్వాన్ని మొత్తానికి మూల కారణమైనటువంటి మాయను గెలిచాడు. మాయని, అజయాం మాయాం, ఎవ్వరూ గెలవటం అంటే చాలా కష్టంగా ఉండే, కష్టసాధ్యంగా ఉండేటువంటి మాయని గెలిచాడు. అజైషి అజయాం మాయా. నేను చూస్తూనే ఉన్నాను కదా, గర్వం కాదు, ఆ గర్వం పక్కన వచ్చేటువంటి భావాలు, గర్వానికి ముందు వెనక వచ్చేటువంటి భావాలు, దాంతో సంబంధం లేకుండా వచ్చేటువంటి భావాలు ఏమీ లేవు. సీదన్నపి నముహ్యతి, కాళ్ళు చేతులు గట్టి పారేసి అతని వెనక ఉండేటువంటి పరివారం మొత్తాన్ని పాతాళానికి పారద్రోలి పెళ్ళాన్ని ఏడిపిస్తూ, పెళ్ళాము మాట్లాడలేకుండా కళ్ళలో నీళ్లు కక్కుని, గుడ్లు నీళ్లు కక్కుకొని నుంచుని ఉంటే, ఇలాంటి పరిస్థితుల్లో తాతగారు వచ్చినా సరే తాతగారు ముందు సిగ్గుతో ఇతను తల వంచుకున్నాడే తప్ప నముహ్యతి, ఇలాంటి పరిస్థితికి నన్ను తీసుకొస్తారా, దానం చేస్తే నన్ను ఇలాంటి దుస్థితికి తెస్తారా
అని చిన్న మాట కూడా అనుకోవట్లేదు. ఇతనిలో మోహం అనేది లేదు. దానం చేశానని లేదు, దానం వల్ల నన్ను ఇలా పాడు చేస్తున్నానని లేదు, ఏమీ లేదు. దుర్భావం అనేది ఇతని మనసులో లేదు. కాబట్టి ఈ మాటలేవి ఈ బలి చక్రవర్తికి చెప్పక్కర్లేదు, నీకు అసలు చెప్పక్కర్లేదు. బ్రహ్మ నీకు అసలు చెప్పక్కర్లేదు. వినేవాళ్ళు బ్యాచ్ ఉన్నారు, మానవులు అనేటువంటి వాళ్ళు, వాళ్ళకి చెప్పాలి అన్నట్లుగా. ఏష దానవ దైత్యానాం అగ్రణీ కీర్తివర్ధన అజైషీ దజయాం మాయా సీదన్నపి నమహ్యతి. ఇతన్ని మనం పెట్టిన తిప్పలు ఇన్ని అన్ని కావు. అఫ్ కోర్స్ నేను పెట్టిన తిప్పలు ఇన్ని అన్ని కావు. క్షీణరిక్త చ్యుతస్థానాత్ క్షిప్తో బద్ధశ్చ శత్రుభిః జ్ఞాతిభిశ్చ పరిత్యక్తః యాతనాం అనుయాపితః. క్షీణరిక్త ఇతనికి ఉండేటువంటి సంపదలన్నిటినీ లాగేసుకున్నాను. అధికారం పోయింది, ముల్లోకాల మీద అధికారం పోయిందంటే సంపదలు లాగేసుకున్నాను. స్థానాత్ చ్యుతః, స్థానాత్ చ్యుతః ఇంద్రసింహాసనం నుంచి పడదోశాం, బయట పడిపోయాడు, కింద పడిపోయాడు. క్షిప్తః అలాంటి వాడిని ఇక్కడ తీసుకొచ్చి తోసి బద్ధశ్చ కాళ్ళు చేతులు కట్టేశాం. మనమేమి అతనికి స్నేహంగా మాట్లాడట్లేదు, శత్రువుల్లా మాట్లాడుతున్నాను. అఫ్ కోర్స్ నేనే శత్రువులాగా మాట్లాడుతున్నాను. నువ్వు 3వ అడుగు ఇవ్వకపోతే నువ్వు నరకానికి పోతావు అని అర్థం వచ్చేలాగా మాట్లాడి బెదిరిస్తున్నాను. అతన్ని శత్రువులా నేను వ్యవహరిస్తున్నా సరే, జ్ఞాతిభిశ్చ పరిత్యక్త ఇతని చుట్టూ ఉండేటువంటి పరివారాన్ని కొట్టి 4 పీకి పాతాళానికి కొండ్రాన్ని పంపించేసేసినా సరే, వాళ్ళందరూ పారిపోయినా, ముందు వెనక ఎవ్వరూ లేకపోయినా, ఏకాకిగా ఇతను భార్య ఇద్దరు మాత్రమే మిగిలినా సరే, యాతనాం అనువ్యాపితః నరకయాతనను పెడుతున్నా సరే, మాటలతో గుచ్చుతూ ఈ వరుణ పాశాలతో కట్టేసి అందరూ నవ్వుతూ ఎడలు చేస్తూ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నా సరే మనిషి కదలట్లేదు. క్షీణరిక్తశ్చ్యుతస్థానాత్ క్షిప్తో బద్ధశ్చ శత్రుభిః జ్ఞాతిభిశ్చ పరిత్యక్తః యాతనాం అనుయాపితః. గురుడా భర్త్సితః శక్తః జహౌ సత్యం న సువ్రతః ఛలైరుక్తో మయా ధర్మః నాయం త్యజతి సత్యవాక్. గురుడా భర్త్సితః ఇతని గురువు శుక్రాచార్యుడు నువ్వు అసలు ఈ దానంలోకి ఎంటర్ అవ్వద్దు అని తిట్టిపోశాడు. ఒకవేళ ఎంటర్ అయితే వెనక్కి వచ్చాయి అన్నాడు. ఇచ్చిన వాడు తప్పు పర్వాలేదు, అబద్ధం చెప్పినా తప్పు లేదు అని చెప్పేశాడు. పాపం ఆయన నోట్లోంచి అంత మాట రాకూడదు, అలాంటి యోగ్యుడు ఆయన. రాక్షసుల్ని కూడా ఎంతో కొంత బాగు చేయడానికి నేను చేసిన వ్యవస్థలా శుక్రాచార్యుడు ఉన్నాడు. అలాంటి వాడు శుక్రాచార్యుడు నువ్వు ఇలా నిజం ఎందుకు చెప్తున్నావు, నిజం ఎందుకు పట్టుకుని వెళ్ళాడుతున్నావు, అబద్ధం చెప్పు అని ఇతన్ని తిట్టాడు. ఆ శిష్య వ్యామోహం కొద్ది, శిష్యుడి మీద ప్రేమ కొద్ది గురునా భర్త్సితః ఆ గురువు శిష్యాచార్యుడు శప్తః ఇతన్ని శపించాడు కూడా. గురుడా శప్తః గురువు శపించాడు కూడా. నువ్వు స్థానం నుంచి నీ పదవి నుంచి అచిరాత్ భ్రశ్యసి అని అన్నాడు. జహౌ సత్యం నా అంత చేసినా సరే సత్యం నుంచి పక్కకి జరగలేదు. తాను ఇచ్చిన మాటని, ఆడిన మాటని తప్పాలనుకోలేదు, తప్పే ప్రసక్తే లేదన్నాడు. సువ్రత ఈ సత్యం వ్రతం అనేది ఇతనికి బలంగా ఉంది, మంచి వ్రతం. ఒకసారి కఠినంగా నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయాన్ని ఇటు అటు పోనివ్వడు. అందులో మంచి మీద నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఇటు అటు జరగనివ్వడు. అలాంటి వాడు. ఇదేమీ పాపం నేను పొగిడితే ఆ పొగడతలకి ఉబ్బి తబ్బిబ్బై చేసిన పనేం కాదు. నేను పొగిడిన వాటి వాస్తవం, బాగా పొగిడాను. ముత్తాతల దగ్గర నుంచి పొగుడుకుంటూ వచ్చాను. వచ్చినప్పుడు ఉబ్బి తబ్బిబ్బయి నీకేం కావాలో అది ఇస్తానన్నాడు. కానీ దాన్ని మించి అతనేమి గర్వంతో చేసింది కాదు. పొగడతకి గర్వం ఎక్కిపోయి చేసింది కాదు. పొగడతకి గర్వం ఎక్కిపోయి మంచి మాటే అన్నాడు. నీకేం కావాలో తీసుకో, ఇచ్చేస్తాను. 3 అడుగులు అంటే 3 అడుగులు, 30 అంటే 30, 300 అంటే 300 అన్నట్లు మాట్లాడాడు. అంతవరకే. ఛలైరుక్తో మయా ధర్మః నేను రకరకాల మాటలు మాట్లాడాను. ఆ మాటల్లో నీ వంశంలో ఎవరు నిస్సత్వ కృపణ పుమాన్ నాస్తి అని మొదలుపెట్టి చాలా పొగిడాను. నేను వాస్తవానికి ఎవరిని పొగిడే మనిషిని కాదు, ఎవరినో పొగిడి వాడిని ఉబ్బిపోయేటట్టు చేసి పని చేసుకునే టైప్ కాదు నేను. ఇలా పొగడటం ద్వారా, ఏ వంశాన్నైనా సరే పొగడటం ద్వారా నేనేం చేస్తానంటే, వంశం అంటే ఇలా ఉండాలి, ఏ వంశంలో పుట్టిన వాళ్ళైనా సరే ఇలా ఉండాలి అని వాళ్ళకి సాధనాలను చూపిస్తాను. ఎందుకంటే నా మాటలన్నీ శాస్త్రవాక్యాలు. శాస్త్రే యాని కృతార్థ విశేషణాన్ని తాని ఇతరేషాం సాధనాని అని నియమం ఉంది.
శాస్త్రంలో ఎక్కడైనా సరే ఫలానా వాడు కృతార్థుడు, ఆ కృతార్థుల్లో ఉండేటువంటి లక్షణం ఇది అని అంటే మిగతా వాళ్ళందరూ ఆ లక్షణాలని అలవరుచుకోవాలి అనే అర్థమే తప్ప కృతార్థుడిని పొగట్టడం ప్రధానం అనే తీరులో కాదు. నేను మాట్లాడినా అంతే. ఏ వంశంలో వారైనా సరే నిస్సత్వ కృపణగా ఉండకూడదు, సత్తా లేని వాళ్ళుగా, పిసినారులుగా, నికృష్టులుగా ఉండకూడదు అని అర్థం వచ్చేటట్లుగా నేను చెప్పాను. ఛలై, ఆ ఛలంతో మయా ధర్మ ఏవో ఉక్త. వీళ్ళని పొగుడుతున్నట్లుగా పొగిడి వినే మిగతా బ్యాచ్కి ధర్మం గురించే నేను చెప్పాను. అసలు ఇతన్ని చెప్పని కూడా చెప్పనక్కర్లేదు. ఇతనికేమి అలా పొగడతల ద్వారా ఇతను ఉబ్బిపోయేటట్లు చేసి తర్వాత సత్యం మీద ఇతనికి నిష్ఠను కలిగించవలసిన అవసరం కూడా లేదు. నాయం త్యజతి సత్యవాక్. తాను పట్టుకున్న ధర్మాన్ని ఇతను వదిలిపెడితే కదా ఇతనికి ఏమైనా మనం చెప్పాలి. నాయం త్యజతి, ఇతను సత్యవాక్, ఇచ్చిన మాట తప్పడు, ఆడిన మాట తప్పడు. అలాంటి వాడు బలిచక్రవర్తి లాంటి వాడిని నేను ఇంతవరకు చూడలేదు. గురుణా భర్త్సిత శబ్ద జహౌ సత్యం న సుబ్రత ఛలైరుక్తో మయా ధర్మ నాయం త్యజతి సత్యవా. మరి ఇలాంటి వాడికి నువ్వు ఎందుకు కాళ్ళు చేతులు కట్టేసి ఇలాంటి పరిస్థితి తెచ్చావు అంటే చెప్తున్నాడు, ఏషమే ప్రాపిత స్థానం దుష్ప్రాపం అమరైరపి సావర్ణే రత్తరస్యాయం భవితేంద్రో మదాశ్రయ. నేను ఊరికినే కాసేపు నాటకం ఆడిచ్చాను, కాళ్ళు చేతులు కట్టేసినా సరే మా బలి చక్రవర్తి నిజం తప్పడు, శిరస్సు వంచి నా శిరస్సు మీద 3 అడుగు పెట్టు అంటాడే గాని నాదంటూ ఏం లేకపోతే నేనేం పెడతానయ్యా అని అలా మాట్లాడు. తన మాటని నిజం ఎలా చేసుకోవాలి, తాను సత్యవాకుగా ఎలా నిలబడాలి అని ఆలోచించేవాడే తప్ప ఇంకో రకంగా ఉండేవాడు కాదు అని కీర్తిని వ్యాపింపజేయడానికే ఈ పని చేశాను. ఎప్పుడో నిర్ణయం చేసేసుకున్నాను, ఎప్పుడో నిర్ణయం జరిగిపోయింది నా మనసులోను. ఏషమే ప్రాపిత స్థానం, ఇతన్ని ఇంద్ర పదవిలో ఎప్పుడో కూర్చోబెట్టేశాను. దుష్ప్రాపం అమరైరపి, ఈ రాక్షసుడిని తీసుకొచ్చి ఇంద్ర పదవిలో కూర్చోబెట్టాను. ఆ ఇంద్ర పదవిలోకి రావటానికి ఇంద్రుడి చుట్టూ మూగిన దేవతాగణాలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇప్పుడు అర్హత లేదు. దుష్ప్రాపం అమరైరపి, దేవతలు కూడా ఇంద్ర పదవిని ముట్టుకోలేరు. నేను ఇంద్ర పదవిని ఇచ్చేశాను. కాకపోతే ఇలాగే క్రితం ఇంద్రుడికి కూడా ఇచ్చాను కదా, ఇప్పుడు సింహాసనంలో కూర్చున్న ఇంద్రుడికి కూడా ఇచ్చాను కదా, ఆయన్ని పక్కకి తోసేసి కూర్చోబెట్టాను నేను. నా అడ్మినిస్ట్రేషన్ అలా ఉండదు. సావర్ణేరంతరస్యాయం భవిత ఇంద్ర. నెక్స్ట్ మన్వంతరం, ఈ మన్వంతరంలోనేమో వైవస్వత మన్వంతరంలోనేమో పురంధర అనే ఆయన ఇంద్రుడిగా ఉన్నాడు కదా. ఈ ఇంద్రుడి పదవీ కాలం పూర్తి అయిపోయిన తర్వాత సావర్ణి మన్వంతరంలో అయం ఇంద్ర భవిత, ఇతను ఇంద్రుడిగా ఉంటాడు. ఎందుకంటే మదాశ్రయ, నన్ను ఆశ్రయించుకుని ఉన్నాడు, నాకు దానం చేసిన వాడు, దాన మహిమ 3 జన్మలుగా తెలిసినటువంటి వాడు. కాబట్టి ఇతనికి నేను ఇస్తాను, నేను ఎప్పుడో ఇచ్చేశాను. 3 జన్మలుగా దానము దాని తాలూకు మహిమను బాగా అర్థం చేసుకున్నవాడినా, కాబట్టి మదాశ్రయ, కాబట్టి ఇంక ఇచ్చేశాను. ఏషమే ప్రాపిత స్థానం దుష్ప్రాపం అమరైరపి సావర్ణేరంతరస్యాయం భవితేంద్రో మదాశ్రయ. కీర్తి బాగా వ్యాపించాలి అని చేశానే తప్ప ఇతనికి ఏమి ఇవ్వాలి అనే విషయాన్ని నేను నిర్ణయం చేసేసుకున్నాను. ఇతను మదాశ్రయ, వీళ్ళ తాతగారిలాగా ఇతను కూడా నన్నే ధర్మరూపంగా, యజ్ఞరూపంగా, దాన రూపంగా, నిగర్వ రూపంగా నన్నే ఆశ్రయించుకుని ఉన్నాడు. కాబట్టి ఇతనికి అన్ని ఇవ్వటం ఖాయం అని చెప్పాడు. చిన్న కథ ఉంది, సందర్భాన్ని బట్టి ఇప్పుడే చెప్పుకోవటం న్యాయం, సంక్షిప్తంగానే చెప్పుకుందాము. ఈ బలి చక్రవర్తి గారు గత జన్మలో మధ్యలో చిన్న జన్మలాంటిది ఉంది. గత జన్మలో ఓ మంచి విలాస పురుషుడు. ఈ విలాస పురుషుడు ఏం చేసేవాడు, కాశీలోనో ఎక్కడో పుణ్యక్షేత్రంలో ఉన్నాడు అనుకుంటాను. పుణ్యక్షేత్రంలో ఉండి ఎప్పుడు వాళ్ళ దగ్గరికి, ఆ స్త్రీల దగ్గరికి, ఈ స్త్రీల దగ్గరికి తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు తనకు నచ్చిన స్త్రీ దగ్గరికి వెళదామని అనుకుని, ఆ స్త్రీ దగ్గర మంచి సువాసన రావాలి అని అనుకుని ఇంట్లోనే మంచి గంధం తీసి ఆ గంధంలో పచ్చకర్పూరము అది ఇది అన్ని వేసి బాగా అందంగా సువాసన వచ్చేటట్టు గంధం తీసి ఆ స్త్రీకి పూసుకుందాము అని చేతితో తీసుకెళ్తున్నాడు. అలాగే ఆ స్త్రీకి తలలో పెడదామని చెప్పి కొన్ని పూలు కూడా తీసుకెళ్తున్నాడు. గంధము, పూలు ఈ 2 తీసుకెళ్తున్నాడు. మహోత్సాహంగా ఉన్నాడు, ఉత్సాహంగా ఎగురుకుంటూ నడుస్తున్నాడు.
ఈ లోపల ఎవరో రోడ్లో ముందు నడిచే వాళ్ళు ఎవరో వచ్చి ఈయనకి డాష్ ఇచ్చారు, ఈయన గుద్దారు. గుద్దటంతో ఈ చేతిలోంచి గంధపాత్రను ఈ పూలు రెండు కింద జారి పడిపోయాయి. జారి పడటం అదేదో మహాక్షేత్రం అనుకున్నాం కదా, పడటం అక్కడ శివలింగం ఉంటే శివలింగం మీద పడ్డాయి. గంధం దేవుడి మీద పడింది, పువ్వు దేవుడి మీద పడింది. మామూలుగా ఎవరైనా గృహస్థులైనా సరే ఇలాంటి చిల్లర పనులని మనం ప్రోత్సహించక్కర్లేదు, కానీ గృహస్థులైనా సరే గంధం అనేది వాళ్ళ కోసం తీసుకుని వాళ్ళు పూసుకోకూడదు, అలాగే పూలు వాళ్ళ కోసం కోసుకుని వాళ్ళు పెట్టుకోకూడదు. గంధం అనేది దేవుడికి సమర్పించి నిర్మాల్యంగా పెట్టుకోవచ్చు, పూలను దేవుడికి పెట్టి ప్రసాదంగా పెట్టుకోవచ్చు. ఇతనేమో తిప్పి చేశాడు. స్త్రీ కోసం గంధం తీసుకెళ్తూ, స్త్రీ కోసం పూలు తీసుకెళ్తూ ఎవరో కొడితే కింద లింగం ఉంటే ఆ లింగం మీద పడేటట్లు చేశాడు. అయితే ఏమైంది, యాక్సిడెంటల్ గానే జరిగింది, కానీ పడ్డ తర్వాత మాత్రం క్షణం సంతోషించాడు. మనం ఈ జన్మలో దేవుడి కోసం గంధం తీసి తెచ్చింది ఎప్పుడూ లేదు, ఇప్పుడైనా దేవుడి మీద గంధం పడింది, మనం తీసిన గంధం దేవుడి మీద పడింది, చాలే అనుకున్నాడు. మనం దేవుడి కోసం పూలు కోసిన పాపాన్ని ఎప్పుడూ పోలేదు, అంత తీరిక ఎక్కడ వచ్చింది మనకి, ఈరోజు పువ్వు దేవుడి మీద పడింది, సంతోషంలే అని అనుకున్నాడు. అనుకుంటే బహుశా జన్మ తీరిపోయినట్టుంది. తీరిపోయిన తర్వాత ఇతను ఏమేం పాపాలు చేశాడు, ఏమేం పుణ్యాలు చేశాడు, ఎక్కడెక్కడికి తీసుకెళ్ళాలి అని చర్చ పైలోకంలో పెట్టారు. పెడితే ఇతను చేసిన పాపాలు చిట్టా సరే ఇతను చేసిన ఈ మహాపుణ్యానికి చాలా పెద్ద స్థానం ఇవ్వాలి అన్నారు. ఏమి ఇవ్వాలి అంటే 3 ఘడియలు, కేవలం 3 ఘడియలు ఇంద్రసింహాసనంలో ఇతను కూర్చోవాలి అని నిర్ణయించారు. 3 ఘడియలు అంటే 3:27 నిమిషాలు, సుమారుగా గంట 20 నిమిషాలు, గంటంబావు కంటే కాస్తంత ఎక్కువసేపు ఇతనికి ఇంద్రసింహాసనం మీద కూర్చునే అర్హత ఇవ్వాలి అని అనుకున్నారు. ఎందుకంటే పరమేశ్వరుడికి గంధం పూసి పరమేశ్వరుడికి పువ్వు పెట్టాడు కాబట్టి దానికి ఫలితంగా 3 ఘడియలు ఇంద్రసింహాసనంలో కూర్చోవాలి అన్నారు. సరే, ఇంద్రుడిని ఏదో రిక్వెస్ట్ చేసినట్టున్నారు, ఇంకా దీన్ని అడ్జస్ట్ చేయలేము, దీన్ని ఎటువంటి సర్దలేము, నీ పదవి పూర్తయిన తర్వాత ఇతనికి ఇవ్వలేము, కాస్త ఇబ్బంది ఉంది, కాస్త నువ్వే సర్దుకోమని చెప్పి నువ్వు ఎటైనా కాస్త అలా తిరిగిరా, ఈ లోపల గంటే కదా, గంట 20 నిమిషాలే కదా, కూర్చుంటాడులే అని ఒప్పించారు. ఇంద్రుడిని కూడా ఒప్పించారు. ఒప్పించి ఇతన్ని తీసుకెళ్లి ఇంద్రసింహాసనం మీద కూర్చోబెట్టాడు. కూర్చోబెడితే ఈ మనిషి ఏం చేశాడు, కూర్చున్నవాడు కూర్చున్నట్లుగా ఇంద్రుడిగా నాకు ఉండేటువంటి సంపదలు ఏవి అని వెతికాడు. వెతికితే చెప్పారు, ఐరావతం అని పెద్ద తెల్ల ఏనుగు ఉంటుంది, ఉచ్చైశ్వరం అని మంచి గుర్రం ఉంటుంది, కల్పవృక్షం మీ దొడ్లో ఉంది, కామధేను ఉంది, ఒక మణి ఉంటుంది, చింతామణి అని మణి ఉంటుంది, ఇలా మీ సంపదలు ఇవన్నీ అని చెప్పారు. వీటిలో దేన్ని కోరినా సరే అన్ని ఇచ్చేస్తాయి. కామధేనుని కోరితే అన్ని ఇచ్చేస్తుంది, కల్పవృక్షాన్ని కోరితే అన్ని ఇచ్చేస్తుంది, చింతామణిని కోరితే అన్ని ఇచ్చేస్తుంది, ఇలా అన్ని ఇచ్చేస్తాయి, అలాంటి సంపదలు ఉన్నాయి మీకు అని చెప్పారు. చెప్తే ఇతను ఏం చేశాడు, వెంటనే ఆలస్యం చేయకుండా సప్తర్షుల్ని ప్రవేశపెట్టండి అన్నారు. సప్తర్షుల్ని ప్రవేశపెడితే సప్తర్షులు వచ్చారు. వస్తే వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగేసేసి అక్కడికక్కడ, ఎలాగో గంగా నది అక్కడే ప్రవహిస్తోంది కదా, ఆకాశగంగా నీళ్ళతో కాళ్ళు కడిగేసేసి ఒక ఆయనకి మీరు ఐరావతం తీసుకోండి అని ఇచ్చేసాడు. బహుశా అగస్త్యుడికి ఐరావతం ఇచ్చినట్టున్నాడు. ఇంకొక ఆయన పిలిచి కామధేను మీరు తీసుకోండి, మీరు గోదానం చేస్తున్నాను అని గోదానం చేసేసాడు. ఇంకొక ఆయనకి కల్పవృక్షం మీరు మా ఇంట్లోంచి తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఇంకొక ఆయనకి ఏమో చింతామణి ఇచ్చేశాడు, ఇంకొక ఆయనకి ఉచ్చేశ్వరం ఇచ్చేశాడు. ఇలా అశ్వదానము, గోదానము, గజదానము, అలాగే మణిదానము, వృక్షదానము అన్ని దానాలు చేసేసుకున్నాడు. ఉన్న సంపదలని మొత్తాన్ని ఈ గడియలో 3 ఘడియల్లో బడబడ ఖర్చు పెట్టేశాడు, దానంతో ఖర్చు పెట్టేశాడు. పదవీ కాలం పూర్తి అయిపోయింది, దిగు అన్నారు. ఏమాత్రం మొహమాటం లేకుండా దిగిపోయాడు. దిగిపోయిన తర్వాత పాపం అటు ఇటు తిరగడానికి వెళ్ళిన ఇంద్రుడి గారు వచ్చి కూర్చున్నారు. కూర్చుని సరే మన ఉచ్చైశ్వరం ఏది అని అడిగాడు. ఉచ్చైశ్వరమా పాడా ఎక్కడికో ఫలానా మహర్షి గారి దగ్గర ఉంది అన్నారు. మరి ఐరావతం ఎక్కడుంది, అగస్త్య మహర్షి దగ్గర ఉంది. ఈ కల్పవృక్షం ఎక్కడుంది, ఈ మహర్షి గారి దగ్గర ఉంది. ఎందుకు వెళ్ళినాయి వాడి దగ్గరికి అని అడిగాడు. అడిగితే ఇంతకు ముందు కూర్చున్న మహానుభావుడు ఇవన్నీ ఆ మహర్షులకి దానం చేసేసాడు. దానం చేసేసి ఆయన కాస్త పదవి దిగిపోయాడు, మీరు వచ్చి కూర్చున్నారు, మీ దగ్గర ఏం లేదన్నారు. ఇంద్రుడికి కాస్త కాలి ఇతను పిలిపించాడు. అప్పటికి స్వర్గంలోకి ప్రవేశం ఉండేటువంటి అర్హత కూడా లేకపోయినా పిలిపించాడు, విచారణ కోసం పిలిపించాడు. పిలిపించి ఎరా పోన్లే కదా నీకు 3 ఘడియలు ఇంద్ర పదవి ఇస్తే నువ్వు
ఇంద్ర పదవిని ఇలా దుర్వినియోగం చేస్తావా, నీకున్నవన్నీ ఇచ్చేస్తావా, నీకు ఇవ్వడానికి ఆ ఇంద్ర పదవి మేము ఇచ్చింది అని గద్దించాడు. గద్దిస్తే ఈయన వినయంగా చేతులు జోడించి, స్వామి నాకు ఇవేం తెలియదు, నన్ను మహారాజుగా కూర్చోబెట్టారు, నేను అడిగితే ఈ వస్తువుల మీద నీకుంది అధికారం అని చెప్పారు. మహర్షుల్ని పిలిపించాను, చిన్న చిన్న వాళ్ళని పిలిపించలేదు. నాకు గనక ఈ వస్తువుల మీద అధికారం లేకపోతే ఆ మహానుభావం తీసుకోరు కదా. వాడు తీసుకున్నారంటే నాకు దీని మీద అధికారం ఉన్నట్లే. తీసుకునేవాడు గొప్పవాడు. నాకు అధికారం ఉన్నంతలో నేను మంచి పని చేయాలి. ఒక పదవిలో కూర్చుంటే, ఒక సీట్లో కూర్చున్న దగ్గర నుంచి మంచి పని చేసుకోవాలి. అక్కడి నుంచి ఒక్క అడుగు పైకి ఎగరాలి అని అనుకోవాలి కదా నేను. అందుకని ఈ దానాలు చేసుకున్నాను. నేను చేయడంలో ఏదైనా తప్పు ఉంటే మీరు విచారించి నన్ను శిక్షించుకోవచ్చు అన్నాడు. ఇంద్రుడు మహర్షుల్ని పిలిపించాడు, బృహస్పతి గారిని అడిగాడు, అందరినీ అడిగాడు. విచారణ చేస్తే అతను చేసిన దాంట్లో తప్పే ఉందన్నారు అందరు. అతనికి అధికారం ఉండే కదా సింహాసనంలో కూర్చోబెట్టావు. ఇదేమి అదేదో సేవ చేస్తున్న వ్యవహారం ఏం కాదు కదా. ఏదో పాపం పిల్లలు ఎవరికైనా తీరని కోరికలు ఏమైనా ఉంటే, వాళ్ళకి ఏమైనా దిద్దలేని రోగాలు ఏమైనా ఉంటే వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి సీట్లో కూర్చోబెట్టినట్టు వ్యవహారం కాదు కదా. ఇది పుణ్యఫలంగా వచ్చింది, అతనికి హక్కు ఉంది, చేసుకోవచ్చు అన్నారు. ఇంద్రుడికి సరే ఇతన్ని ఏం చేయలేమో అని అర్థమైపోయింది. ఇతన్ని పంపించేశాడు. పంపించిన తర్వాత మాత్రం ఇవన్నీ మళ్ళీ రావాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అడిగితే బృహస్పతి గారు సలహా చెప్పాడు. వాళ్ళు తీసుకెళ్లిన వాళ్ళ మహర్షులు, వాళ్ళు ఎవ్వరూ వీటితో ఏమీ చేసుకోరు, వాటికి అసలు వాళ్ళకి వీటి మీద ఆశే లేదు. ఇతను దానం చేశాడని సంతోషంగా తీసుకెళ్లారు, మనం అడిగితే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి తిరిగి తీసుకోవచ్చులే అని చెప్పారు. దాని ప్రకారమే మహర్షులందరూ ఈ వస్తువులన్నిటినీ ఇంకో ఇంద్రుడికి తిరిగి ఇచ్చారు. దానం చేసిన వ్యక్తికి తిరిగిస్తే అది తప్పు అవుతుంది ఒక రకంగాను. కానీ దానం చేసిన వ్యక్తి ఈ ఇంద్రుడు కాదు కాబట్టి ఇంద్రుడికి తిరిగి ఇచ్చారు. దాని ప్రకారం మళ్ళీ వస్తువులన్నీ ఆయా స్థానాల్లో అమరినాయి కానీ ఈ దానం చేసినటువంటి వ్యక్తికి మాత్రం దాన ఫలితం ఎక్కడికి పోలేదు. ఆ దాన ఫలితంగా రాక్షసులందరికీ నాయకుడిగా, మహాసంపన్నుడిగా, అందరి మీద పట్టు ఉన్నటువంటి బలి చక్రవర్తిగా పుట్టాడు. ఇతని యొక్క ఈ జన్మ వృత్తాంతం శుక్రాచార్యుల వారికి తెలుసు కాబట్టే ఇంద్రసింహాసనం మీదకి ఇతను పోటీ పడతాననగానే ధైర్యంగా ఆశీర్వదించమని తీసుకెళ్లాడు. తీసుకువెళ్ళిన తర్వాత ఇంద్రసింహాసనం మీద కూర్చున్న తర్వాత, ఈ సింహాసనం నీకు స్థిరపడాలి అంటే నువ్వు మళ్ళీ 100 అశ్వమేధాలు చెయ్యాలి. కిందసారి నీకు ఇంద్ర పదవి 3 గడియలు మాత్రమే దక్కింది, ఇప్పుడు అలా కాదు, కూర్చున్న వాడివి గమ్మేసుకుని కూర్చోవాలి, లేవకూడదు అని శుక్రాచార్యుల వారు ప్రపోజల్ పెట్టారు. నీకు ఇంద్రసింహాసనం గట్టి పడేటట్టు, నీకు ఇది స్థిరంగా ఉండిపోయేటట్లు నేను ఇప్పుడే ఇక్కడ కూర్చున్న తర్వాతే 100 అశ్వమేధాలు చేయిస్తాను. 100 అశ్వమేధాలు చేయందే ఇంద్రసింహాసనం మీద కూర్చోకూడదు అనే రూల్ నీకు వర్తించలేదు. నీ పరాక్రమంతో ఇంత దాకా వచ్చింది, నీ పుణ్యఫలంతో, నీ దాన ఫలంతో ఇంత దాకా వచ్చింది. కానీ ఆ రూల్ ని మనం బ్రేక్ చేయటం ఉంచుదాము. ఆ రూల్ ప్రకారం అడ్డుకునే ఇంద్రుడు లేడు కాబట్టి, అశ్వమేధం చేస్తే పరీక్షించి అడ్డుకునే ఇంద్రుడు లేడు కాబట్టి మనం 100 అశ్వమేధాలు ఇక్కడే చేసేద్దాము అని ఆయన చేయించాడు. చేయిస్తే 100వ అశ్వమేధంలో, చివరి అశ్వమేధంలో సౌత్యేహని అని చెప్పారు, మర్చిపోకూడదు. ఆ చివరి అశ్వమేధంలో సోమాభిషమం జరగవలసిన రోజు, సరిగ్గా ప్రధానమైన రోజు ఈ సంఘటన అంతా జరిగింది. ఈ వామనుడు రావటం, వచ్చి నాకు దానంగా ఇవ్వమనటం. దానంగా ఇవ్వమంటే కిందటిసారి కంటే మొదటిసారి దానము లేదా త్యాగబుద్ధి వేరే రకంగా ఉంది. రెండోసారి త్యాగం ఉన్న సంపదలను ఇవ్వటం అనే తీరులో ఉంది. మూడోసారి తాను సంపాదించింది మొత్తం ఇచ్చేసి చివరికి తన తలకాయని కూడా ఇచ్చే, తన యొక్క అహంకారాన్ని కూడా సమర్పించుకునేటువంటి స్థాయికి పెరిగిపోయింది. పెరిగిపోయేసరికి మదాశ్రయ అని ఈయన ప్రత్యేకించి అంటున్నాడు. మదాశ్రయ నన్నే ఆశ్రయించుకున్నాడు. అప్పుడు, మధ్యలో, ఇప్పుడు ఎప్పటికీ కూడా ధర్మరూపంగా నన్నే ఆశ్రయించుకున్నాడు. కాబట్టి ఇలాంటి వాడికి, ఈ దాన ఫలితం తెలిసిన వాడికి, దానం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నవాడికి, దానం ఇవ్వడంలో ముందు వెనక చూడని వాడికి ఖచ్చితంగా నేను మంచి ఫలితాన్ని ఎప్పుడో ఫిక్స్ చేసి పెట్టుకున్నాను. శుక్రాచార్యుల వారి తీరులో నేను అడ్మినిస్ట్రేషన్ చేయను. ఆయన తీరేంటి? ఆ ఇంద్రుడిని తోసేసి ఈయన అక్కడ కూర్చోబెట్టేసి గమ్మేసి అతికిచ్చేసేద్దాము, 100 అశ్వమేధాలోనే గమ్మేసి అతికిచ్చేద్దాము అని. అది పద్ధతి కాదు. ఆ ఇంద్రుడు కూడా అవకాశం ఉండాలి. ఎస్కలేషన్ సిస్టమ్ ఉంది. దాని ప్రకారం ఆ ఇంద్రుడు పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇంద్రుడిని కొత్తగా నేను తీసుకొచ్చి పెడతాను. ఇతనికి ఇంద్ర పదవి ఖాయం, కానీ వెయిట్ చేయాలి. మరి వెయిట్ చేయాలి అంటే ఎంతకాలం వెయిట్ చేయాలి అంటే, తావత్ సుతల మధ్యాస్తాం విశ్వకర్మ వినిర్మితం
యన్నాధయో వ్యాధయశ్చ క్లమస్తంద్రా పరాభవ నోపసర్గా నివసతాం సంభవంతి మమేక్షయ. ఆ వెయిట్ చేస్తున్నంత కాలం తావత్ సుతలం అధ్యాస్తాం, సుతలానికి వెళ్ళిపోయి సుతలంలో ఇతను నివాసం ఉండని. ఆ విశ్వకర్మ వినిర్మితం, ఆ సుతలం విశ్వకర్మ నిర్మించగా తయారైంది, మేడు నిర్మించగా తయారైంది అనే వాదన కూడా ఉంది. పోనీ ఇద్దరు కలిశారని నేను అనుకోవచ్చు. విశ్వకర్మ వినిర్మితం. యన్నాధయో వ్యాధయశ్చ, ఆ సుతలంలో వ్యాధులు చేరవు, అక్కడ ఉన్న వారికి మానసికమైనటువంటి సమస్యలు రావు. వ్యాధయో నాదయశ్చ. క్లమః, వాళ్ళకి శ్రమ అనేది ఎప్పటికీ ఉండదు. తంద్ర, అసలు బద్ధకం అనేది ఉండనే ఉండదు. భోగాన్ని అనుభవించాలన్నా సరే బద్ధకం ఉండకుండా ఉండాలి కదా. అక్కడ ఉన్న వాళ్ళకి భోగం అనుభవించడానికి కానీ ఏమైనా చేసుకోవడానికి కానీ బద్ధకం ఉండదు. పరాభవ, వాళ్ళు ఓడిపోరు ఎప్పటికీ. నా ఉపసర్గా, వాళ్ళకి ఏ కార్యం ప్రారంభించినా సరే విఘ్నాలు రావు. ఉపసర్గా నివసత, అక్కడ నివాసం ఉండే వారికి సంభవంతి న సంభవంతి, పుట్టనే పుట్టవు. ఎందుకంటే మది మమేక్షయ, నేను పై ఎత్తున ఉండి చూసుకుంటూ ఉంటాను. నా కనుచూపుల్లో, ఇది నా కను సన్నల్లో ఆ లోకం ఉంటుంది. కాబట్టి సుతలానికి వెళ్ళిపోవాలి, సుతలానికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాను. తావత్ సుతలమధ్యాస్తాం విశ్వకర్మ వినిర్మితం యన్నాధయో వ్యాధయశ్చ క్లమస్తంద్రా పరాభవ నోపసర్గా నివసతాం సంభవంతి మమేక్షయ అని అంటారు. కాబట్టి ఇతనికి దాని ఫలితంగా ఇంద్ర పదవిని తప్పనిసరిగా ఇస్తాను, కానీ వెయిట్ చేస్తూ ఉండాలి. కాబట్టి వెయిట్ చేసేంత వరకు సుతలంలో ఉండాలి. సుతలంలో బాగుగా ఉండేటట్లుగా, సుతలం అంతా సుఖంగా ఉండేటట్లుగా నేనే చూసుకుంటూ ఉంటాను అని పరమాత్మే మాటిచ్చాడు. ఆయనే మాటిచ్చాడు బ్రహ్మగారికి. బ్రహ్మగారితో మాట్లాడుతున్నాడు. బ్రహ్మగారితో మాట్లాడటం ద్వారా ఇతనికి స్థానం అనే దాన్ని ఒకటి కల్పించాను అని వింధ్యావళి గారికి చెప్పాడు. స్థానం కల్పించడం మాత్రమే కాదు, పైన ఇంద్రుడు ఇతనే అని కూడా ఆవిడికి ధైర్యం కల్పించాడు. ఈ కట్లు కట్టడం అనేది కేవలం కాసేపు నాటకమే అని చెప్పాడు. ఆవిడ్ని ఊరడించాడు. ఆవిడికి ధైర్యం కలిగిపోయింది. కాబట్టి మొదలు పెట్టినటువంటి ప్రయోజనం జరిగిపోయింది. కాబట్టి ఇక మీద బ్రహ్మగారితో మాట్లాడవలసిన అవసరమేం లేదు అని ప్రేమ పెరిగిపోయి బలిచక్రవర్తి గారితోనే డైరెక్ట్ గా మాట్లాడాడు. ఏమని? ఇంద్రసేన మహారాజా యాహి భో భద్రమస్తుతే సుతలం స్వర్గిభిః ప్రార్థ్యం జ్ఞాతిభిః పరివారితః అని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇంద్రసేన మహారాజా, ఇంద్రుడంత సైన్యాన్ని సమకూర్చుకుని ఇంద్రుడి మీదే పోటీ చేశావు కదా మహారాజా. గొప్ప మహారాజుగా రాజ్యాన్ని వెలగబెట్టి నీ కీర్తిని మొత్తం దిక్కుల్లో మొత్తంలోనూ వ్యాపింపు చేసుకున్నావు కదా, రాజ్యం చక్కగా చేశావు కదా. యాహి భోహో, ఇంకా చాలు, నువ్వు వెళ్ళిపో. భద్రమస్తుదే, నీకు మంచి జరగడానికే చెప్తున్నాను. నీకు కూడా మంచి జరుగుతుంది, నీకు కూడా మంచి జరుగుతుంది. భద్రమస్తుదే. ఎక్కడికి వెళ్ళాలి అంటే సుతలానికి వెళ్ళిపో. అదేంటి, నేను ఇంత మంచి పని చేశానంటున్నావు, ఇంత గొప్పవాడిని అంటున్నావు, నేనంటే ప్రేమ అంటున్నావు, కానీ నన్ను ఇంద్రసింహాసనంలో కూర్చోబెట్టలేనంటున్నావు, అదే పద్ధతి అంటే? కాదు, నీకు చేసిన ఏర్పాటు ఉంది కదా, అది సుతలం స్వర్గిభిః ప్రార్థ్యం, స్వర్గం కంటే కూడా ఎక్కువగా ఉండేటట్టుగానే నేను డిజైన్ చేసి పెట్టాను. అసలు స్వర్గంలో ఉన్న వాళ్ళందరూ మనం ఎప్పటికైనా సుతలానికి వెళితే బాగుంటుంది, అక్కడ ఉండే భోగాలను అనుభవించే అర్హత మనకు కూడా దక్కితే బాగుంటుంది అని బాధపడాలి. వాళ్ళు ఎప్పుడు దాని గురించి ఆలోచించాలి. ఆ స్థాయిలో ఆ సుతలాన్ని నేను డిజైన్ చేశాను. సుతలం స్వర్గిభిః ప్రార్థ్యం, వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే తప్ప వాళ్ళకు కూడా దక్కదు. స్వర్గాన్ని చేరటానికి చేసిన పుణ్యాలతో సుతలానికి చేరలేరు, అంత స్థాయిలో దాన్ని తయారు చేశాడు. జ్ఞాతిభిః పరివారిత, ఒక్కడే వెళ్ళు, ఒంటరిగా అక్కడ జీవించు అన్నట్లా మీ వాళ్ళందరికీ, నీతో పాటు ఈ యుద్ధంలో వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఆ యుద్ధంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇది ఆఫరు. జ్ఞాతిభిః పరివారిత, నీ వాళ్ళందరినీ తీసుకెళ్లి హాయిగా సుతలంలో నివాసం ఉండు. ఈ రోజు నీకు ఎవరెవరి మీదైతే ప్రేమ కలిగిందో, ఈ రోజు ఎవరెవరైతే నీ వెంట ఉన్నారో వాళ్ళందరినీ సుతలానికి తీసుకువెళ్ళు. ఎవరి మీద నాకు ద్వేషం లేదు, నీకు కావాల్సిన వాళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళు, వాళ్ళందరినీ సుతలానికి తీసుకువెళ్ళు. ఇంద్రసేన మహారాజ యాహిభో భద్రమస్తుతే సుతలం స్వర్గిభిః ప్రార్థ్యం జ్ఞాతిభిః పరివారితః అని అన్నాడు.
ఏమండి సుతలానికి వెళ్ళమంటున్నారు, నేను సుతలానికి వెళ్తే పైనుంచి దేవతలు వచ్చి నా మీదకి దాడి చేస్తారు, మళ్ళీ నేను ఎటో పారిపోవాలి, అతలానికి పారిపోవాలి లేదా కుతలానికి పారిపోవాలి, గోలెందుకు నాకు అంటాడేమో అనుకుని పరమాత్మే తనంతట తానే మొదలు విప్పాడు. నత్వాం అభిభవిష్యంతి లోకేశా కిముతాపరే త్వచ్ఛాసనాతిగాన్ దైత్యాన్ చక్రం మే సూదయిష్యతి. నత్వాం అభిభవిష్యంతి లోకేశాః, లోకపాలకులే దిగి వచ్చిన వాళ్లే యుద్ధంలో డైరెక్ట్ గా పాల్గొన్నా సరే నిన్ను వాళ్ళు ఓడించలేరు. కిముతాపరే, మిగతా వాళ్ళ గురించి మాట్లాడద్దు, ఎందుకంటే నేనున్నాను నీ వెంట. నత్వాం అభిభవిష్యంతి లోకేశాః కిముతాపరే, ఎవరైనా సరే నీ మీద దాడి చేస్తే చక్రం మే సూదయిష్యతి, నా చక్రం వచ్చి వాళ్ళకి అడ్డం పడుతుంది, వాళ్ళందరినీ అక్కడికక్కడ సఫా చేసేస్తుంది. ఒకవేళ నీ వెంట వచ్చి నీ పుణ్యంతో భోగాలను అనుభవిస్తున్న రాక్షసులలో ఎవరైనా నిన్ను ఎదిరించినా, కనీసం నీ ఆజ్ఞను దాటినా త్వచ్ఛాసన అతిగా, అలాంటి వాళ్ళని, నీ ఆజ్ఞను మీరిన వాళ్ళని చక్రం మే సూదయిష్యతి, వాళ్ళు దైత్యులైనా మరొకరైనా సరే నీ లోకంలో ఉంటూ నీ అడుగుదారుల్లో నడుచుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా నీ మాటను జవదాటితే వాళ్ళని నా చక్రం అనేది నరికేసి అక్కడికక్కడ ముక్కలు చేస్తుంది. సూదయిష్యతి, ముక్కలు చేసి పడుకోబెడుతుంది. ఎందుకంటే నీ వెంట నేనున్నాను, నేను రక్షించడం నా బాధ్యత, నీ గౌరవాన్ని కాపాడటం అనేది కూడా నా బాధ్యత, నీ అధికారాన్ని, నీ పదవిని, నీ భోగాల్ని అన్నిటినీ నేను కాపాడుతాను, మొత్తం అన్నిటికీ పూచి నాది అని చెప్పాడు. నత్వాం అభిభవిష్యంతి లోకేశాః కిముతాపరే త్వచ్ఛాసనాతిగాన్ దైత్యాన్ చక్రం మే సూదయిష్యతి అన్నాడు. కానీ పాపం ఈయనకే మనసులో ఏదో కంచి వేసింది. ఇప్పుడు బలి అంతటి వాడిని, ఇంతటి మహానుభావాన్ని, ఇంతటి సత్యనిష్ఠుణ్ణి వెళ్ళి సుతలంలో ఉండు అంటే ఆ సుతలంలో ఉండే బలి నేను చూడటం ఎట్లా, నేను ఎప్పుడు చూస్తాను అతన్ని అని బాధ వేసింది. బాధ వేసి కాదు నేను కూడా నీ లోకంలోకి వచ్చి నీతో పాటే ఉంటాను, నీకు పాలకుడుగా నేను కూర్చుంటాను, బయట ఒక గద పట్టుకుని గదాధారిగా నీ లోకాన్ని నేను పరిపాలిస్తూ ఉంటాను. రక్షిష్యే సర్వతోహంత్వాం సానుగం సపరిచ్ఛదం సదా సన్నిహితం వీర తత్ర మాం ద్రక్ష్యతే భవాన్. రక్షిష్యే, నేనే దగ్గరుండి కాపలా కాస్తాను, నేనే ఉండి ఆ లోకంలో ఉండి కాపలా కాస్తాను. సర్వతః, అన్ని వైపుల నుంచి, ఏ వైపు నుంచి ఎవరొచ్చి ఆక్రమించినా సరే నేను వాళ్ళని ఎదుర్కొంటాను, నేను యుద్ధం చేస్తాను. అసలు నేను యుద్ధ రంగంలోకి రానివ్వను. హాయిగా విలాసంలో కూర్చోవలసిన మహారాజువి నువ్వు యుద్ధంలో వస్తే చేయి కందిపోదు, అలా కందనివ్వను, నేనే పని చూసుకుంటాను. సర్వతోహంత్వాం సానుగం సపరిచ్ఛదం, నీ అనుచరులు గాని నీ పరివారంలో గాని ఎవ్వరూ యుద్ధానికి కూడా రావక్కర్లేదు, ఎవ్వరూ ఏ పని చేయక్కర్లేదు, నేనే రక్షిష్యే, ఆ రక్షణ బాధ్యతలు నేనే తలకెత్తుకుంటాను, నేను నీకు వాచ్మెన్ గా పనిచేస్తాను. సదా సన్నిహితం, ఎప్పుడు అక్కడే కూర్చుంటాను, ఆ పనుంది ఈ పనుంది చెప్పి వెళ్ళిపోను, నీ లోకంలో నీ ఇంటి బయటే కూర్చునే ఉంటాను, సదా సన్నిహితం, ఎప్పుడు ఉంటాను. ఎలాగైతే జీవుల తాలూకు హృదయాలలో ఎప్పుడు సన్నిహితంగానే ఉంటాను, సన్నిహితంగా ఉండి వాళ్ళని రక్షించడానికి సిద్ధంగా ఉంటాను, అలా నీ లోకంలో ఉండి రక్షించడానికి సిద్ధంగా ఉంటాను. సదా సన్నిహితం వీరా, ఓ వీరుడా, ధర్మవీరుడా, తత్ర మాం ద్రక్ష్యతే భవాన్, నీకెప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి బయటికి వస్తే, గడప దాటి బయటికి వస్తే నేను కనిపిస్తాను, చూసుకోవచ్చు. కాబట్టి నువ్వు ఎప్పుడు కనిపిస్తావు మళ్ళీ అని కూడా నువ్వు అడగద్దు, నేను నీ దగ్గరే ఉంటాను, నిన్ను చూసుకోవాలనిపించినప్పుడల్లా మీ ఇంటి బయటే ఉంటాను కాబట్టి చూసుకుంటాను. నువ్వు నన్ను ఎప్పుడు చూడాలనుకున్నా తత్ర మాం రక్ష్యతే భవాన్, ఎప్పుడు కావాలంటే ఎప్పుడు బయటకు వచ్చి చూసుకోవచ్చు. రక్షిష్యే సర్వతోహంత్వాం సానుగం సపరిచ్ఛదం సదా సన్నిహితం వీర తత్ర మాం రక్ష్యతే భవాన్ అని ప్రేమ ఎక్కువైపోయి ఓవర్ఫ్లో అయిపోయి పరమాత్మ అడగకుండా ఈ 2 వరాలు ఇచ్చాడు. ఏం వరాలు? నేను రక్షిస్తాను, మీ లోకానికే వచ్చి రక్షిస్తాను, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను చూడొచ్చు అని 2 వరాలు ఇచ్చాడు. ఇది ఎందుకు ఇచ్చావు, ఈ వరం ఎందుకు ఇచ్చావు, తత్ర మాం రక్ష్యతే భవాన్ అనే మాట ఎందుకు అన్నావు, అసలు ఆయన అడగలేదు కదా అని ఎవరైనా అడిగితే దానికి సమాధానంగా చెప్పాడు. తత్ర దానవ దైత్యానాం సంగాత్తే భావ ఆసురః దృష్ట్వా మదనుభావం వై సద్య కుంఠో వినంక్ష్యతి. ఒరే అబ్బాయి, నేను నీ మీద ప్రేమతో 2-3 పనులు చేశాను,
ఆ పనుల వల్ల నువ్వేమైనా ఇబ్బంది పడతావేమో అని చిన్న భయం ఉంది, అందుకని ఈ వరం కలిపాను. నేనేం చేశానంటే స్వర్గం కంటే ఎక్కువ భోగాలుండే సుతలంలోకి నిన్ను ప్రవేశపెట్టాను. అలా ప్రవేశపెట్టాను కాబట్టి ఎప్పటికైనా సరే భోగలాలసత అనేది వచ్చేస్తుందేమో అని ఒక చిన్న భయం ఉంది. దీంతో పాటుగా నీతో పాటుగా నీ వాళ్ళందరినీ తీసుకెళ్ళు అని కూడా చెప్పాను. నీ వాళ్ళందరూ సామాన్యుల, ఒక్కొక్కడు ఒక్కో రకమైన వాడు. వీళ్ళు కలిసి ఈ భోగాలు అనే గనక ఈ రెండు కలిసిపోయి వాళ్ళతో కలిసి భోగాలను అనుభవించటం అనేటువంటి రెండు గనక కలిసిపోతే ఎప్పుడైనా నీలో ఆసుర భావం అనేది మళ్ళీ మొలకెత్తేందుకు అవకాశం ఉంటుంది. ఇదే కదా మానవులతో వచ్చి చిక్కు. ఏదో పుణ్యం చేశాడు కదా అని ఓ భోగం ఇస్తే ఆ భోగంతో మిగతా వాళ్ళని కలుపుకుని, సంబంధం లేని వాళ్ళని కలుపుకుని వాళ్ళతో కలిసి ఈ భోగానికి మూల కారణాన్ని మర్చిపోయి, ధర్మాన్ని మర్చిపోయి, పరమాత్మని మర్చిపోయి, లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లు చెడు పనులు చేసి వాటితో ఇంకా కూడా నికృష్టమైపోతున్నారు అనే కదా ప్రాబ్లం వాడుతాం. పాపం నీతో అలాంటి ప్రాబ్లం రావడం నాకు ఇష్టం లేదు, నీకు అలాంటి ప్రాబ్లం రావడం ఇష్టం లేదు. అందువల్ల తత్ర దానవ దైత్యానాం సంగాత్, నీ లోకంలో నీ పరివారంలో ఉండేటువంటి దానవులు గాని దైత్యులు గాని వాళ్ళ యొక్క సంఘం గాని నిన్నేమీ ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం భావ ఆసుర భావం అనేది మళ్ళీ నీలో మొలకెత్తకుండా ఉండటం కోసం ఇది ఏర్పాటు. ఏం ఏర్పాటు అంటే నేను అక్కడే కూర్చోవటం అనేటువంటి ఏర్పాటు ఇందుకోసం. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను చూడొచ్చు అన్నాను కదా. తత్ర మాం ద్రక్ష్యతే భవాన్ అని చెప్పాను కదా. దృష్ట్వా మదనుభావం వై, నా ప్రభావాన్ని ఎప్పుడైనా చూస్తే, నన్ను చూడడానికి వచ్చినప్పుడు నా ప్రభావం నీకేమైనా కనిపిస్తే, నా ప్రభావం రకరకాలుగా ఉంటుంది. ఒక్క గద తీసుకుని రాక్షసులందరినీ ఎందుకు రక్షిస్తున్నాడు, ఒక్క గదతో ఎవరొచ్చినా సరే ఎలా ఎదుర్కొంటున్నాడు, అంత సామర్థ్యం నీకు ఎక్కడది? లేదా ఇక్కడ ఉంటూ కూడా వైకుంఠంలో ఎలా ఉంటున్నాడు, ఇక్కడ ఉంటూ కూడా మరొక అవతారాన్ని ఎలా ఎత్తుతున్నాడు, ఇక్కడ ఉంటూ కూడా మిగతా విశ్వమంతా కూడా వ్యాపించి ఎలా ఉన్నాడు, ఇక్కడ విశేషంగా ఎలా తెలుస్తున్నాడు, ఇంకో చోట కూడా విశేషంగా ఎలా తెలుస్తున్నాడు, సూర్య కిరణాల్లాగా ఉన్నాడా, అలా ఉన్నాడా, ఇలా ఉన్నాడా అని రకరకాల తీరులలో నా ప్రభావం కనుక నీకు అర్థమైతే దృష్ట్వా మదనుభావం వై సత్య కుంఠో వినంక్ష్యతి, ఆ ఆసుర భావం అనేది వెంటనే జారిపోయి నశించిపోతుంది. ఆ ఆసుర భావం మొలకెత్తదు. మొలక అప్పుడే వస్తూ ఉంటే దాని మీద ఎర్రటి ఎండపడి నీళ్లు పడకపోతే ఎలాగైతే ఆ మొలక ఎండిపోతుందో, పైకి పెరగలేకుండా ఉంటుందో, అలాగే నీ ఆసుర భావం కూడా మొత్తం ఎండిపోతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు ఎండిపోయి నశించిపోతూ ఉంటుంది. కుంఠ, అది వంకర తిరిగిపోయి ఎటు పెరగాలో అటు పెరగకుండా ఎండను మొత్తం తానే ఆకర్షించి ఎండిపోయి నశించిపోతుంది. అలా నీలో ఆసురభావం అనేది తిరిగి మొలకెత్తకుండా ఉండేందుకు నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఏమిటి గ్యారంటీ ఇస్తున్నాను? నేను అక్కడ ఉంటాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను చూసుకుని హాయిగా సుఖంగా ఉంటుంది. ఇది పాపం ఎవరైనా చేసుకోవచ్చు, ఏ జీవుడైనా చేసుకోవచ్చు. హృదయంలోనే ఉంటాను, ప్రతి హృదయంలోనూ ఇలాగే కాపలా కాస్తూ ఉంటాను, ప్రతి హృదయంలోనూ నా ప్రభావాన్ని కనిపించేటట్లుగా చేస్తూనే ఉంటాను. ప్రతి హృదయానికి భోగభాగ్యాలను అందించిన, ప్రతి హృదయంలోనూ ఉండేటువంటి ఆ ఆసుర భావాలు లేదా అక్కడ ఉండేటువంటి రాజస భావాలు, తామస భావాలు వీటన్నిటితో కలగలిసినప్పుడు వచ్చేటువంటి ఒక సంఘర్షణని నివారించడానికి, ఆ నివారణకు వీలుగా నా ప్రభావాన్ని ఎప్పుడు అక్కడ కనపరుస్తూనే ఉంటాను. వాడుకోరు మిగతా వాళ్ళు, నన్ను చూసుకోరు. ఇలాంటి సంఘర్షణలు ఏమైనా ఏర్పడినప్పుడు నన్ను చూసుకుని ఒకసారి నా బలంతో వాటి మీద గెలుపు సాధించాలి అని ఎవరు అనుకోరు. అనుకుంటే ఎవరికైనా సరే, ఎవరి హృదయంలోనైనా సరే ఇలాగే నేను కాపలా కాస్తూ ఉంటాను. కానీ నీకు కాబట్టి చెప్తున్నాను, నీ ఇంటి బయట నేను కాపలా కాస్తూ ఉంటాను. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను చూడొచ్చు, నా ప్రభావాన్ని చూడొచ్చు. దానివల్ల భోగభాగ్యాల వల్ల వచ్చేటువంటి గర్వాలని కానీ, నీకు ఇతర సంపర్కం వల్ల వచ్చేటువంటి ఆసుర భావాల్ని కానీ వెంటనే ఎండగట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నావో అంతే పరిశుద్ధిని మెయింటైన్ చేసుకోవచ్చు అని వర్ణించాడు పరమాత్మ బలిచక్రవర్తి. తత్ర దానవదైత్యానాం సంగాత్తే భావ ఆసురః దృష్ట్వా మదనుభావం వై సద్య కుంఠో వినంక్ష్యతి. దీంతో వామన ప్రాదుర్భావే బలి వామన సంవాద అనే పేరు కలిగిన 36 శ్లోకాలున్న 22వ అధ్యాయం పూర్తయింది. ఇక్కడికి పూర్తయింది. ఈ అధ్యాయంలో బలి చక్రవర్తి గారిని
తీసుకురావటం, తీసుకొచ్చి కట్టేసి అక్కడ కాళ్ళు చేతులు కట్టేసి ఎదుర్కొండా నుంచోబెడితే ఆ బలిచక్రవర్తి గారు నువ్వు కావాలంటే 3వ అడుగున తలకాయ మీద పెట్టు అని అంటాం. ఆ మాట ప్రకారం బలిచక్రవర్తి గారి శిరస్సు మీద పరమాత్మ 3వ పాదం 3వ అడుగును ఉంచడంతో దాన ప్రక్రియ పూర్తయిపోవటం. ఇంతలో అక్కడికి బలిచక్రవర్తి గారు మాట్లాడుతూ ఉండగా ప్రహ్లాదుడు రావడము. బలిచక్రవర్తి గారేమో నాకు వేరే భయమేం లేదు, సత్యవ్రతమే మీదే భయం అని చెప్పటము. అలాగే పరమాత్మ యొక్క లక్షణాలను వాటిని గురించి చెప్పటము. ప్రహ్లాదుడు వచ్చి ఆయన తీరులో ఆయన పరమాత్మను స్తుతి చేయటము. తర్వాత వింధ్యావళి గారు మాట్లాడటము, బ్రహ్మగారు మాట్లాడటము, చివరిగా జగద్గురు అయినటువంటి ఆ పరమాత్మ మాట్లాడటం అనేటువంటి అంశాలు ఉన్నాయి. బలిచక్రవర్తి గారిని కొంతసేపు ఈ మన్వంతరం పూర్తయ్యేంత వరకు సుతలంలో వెయిట్ చేస్తూ ఉండమనటము, ఆ సుతలానికి పాలకుడుగా తానే ఉంటానని చెప్పటము అనేటువంటి అంశాలు కూడా ఇందులో ప్రధానంగా. దీనిలో ఈరోజు మనం చూసుకున్నటువంటి పరమాత్మ మాటల్లో అందరి హృదయాల్లోనూ నేను బయటే ఉంటాను, లేదా అందరి హృదయాల్లోనూ నేను దాక్కుని ఉంటాను, నన్ను చూడట్లేదు అనే అర్థం వచ్చే మాట సరే ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది. దానికంటే ముఖ్యమైన మాట సంపదలు కానీ లేదా జన్మ, కర్మ, వయో, విద్య ఇవన్నీ కూడా వీటిలో ఏమైనా కానీ అన్నీ కలిసినా కానీ మనిషికి గర్వాన్ని తేకూడదు. మనిషి గర్వాన్ని తేకుండా ఉన్నదాని నుంచి ఒక్క అడుగు పైకి వెళ్ళటానికి దోహదం చేసేట్లు ఉండాలి. అలా దోహదం చేసేట్లయితే ఆ సంపదల్ని పెంచడానికి పరమాత్మకి ఏ అభ్యంతరము లేదు. దోహదం చేయకుండా ఉండేట్లయితే గర్వంతో నాశనమయ్యే పరిస్థితి కనుక వస్తే ఆ సంపదలను తీసేసి కొత్త సంపదల్ని ఎత్తే అవకాశం ఉంది. ఇంట్లో చెక్క తలుపు చేయించుకున్నాము, కావాలని చేయించుకున్నాము, టీకో ఇంకోటో చేయించుకుంటే దానికి చెదలు పడుతున్నాయి. చెదలు పడుతుంటే ఏం చేస్తాము? కొంతకాలం పాటు దాన్ని ఏదో బాగు చేద్దామని చూస్తాము. ఎంత చేసినా సరే చెద మొత్తం తినేసింది అని అనుకుంటే, కొంతకాలం గమనించకపోతే చెద లోపల నుంచి లోపల మొత్తం తినేసింది అనుకుంటే ఏం చేస్తాము? తలుపుని రీప్లేస్ చేస్తాము. అప్పటికి కొంత తలుపు ఉండొచ్చు, కొంత తలుపు లేకపోవచ్చు. ఆ చెద మొత్తం కాకపోయినా పావో సగమో ఎంతో కొంత తిని ఉండొచ్చు. ఆ తలుపు అక్కడ సరిగ్గా అమరదు, దీనివల్ల రక్షణ బాగుండదు, లేదా అందం బాగుండదు, సరిగ్గా కనిపించదు అని అనుకుంటే తలుపు తీసేసి ఇంకో తలుపు పెడతాం, రీప్లేస్ చేస్తాం. రీప్లేస్ చేసేటప్పుడు ఇదే టీక్ తలుపు ఇదే డిజైన్తో రావాలని ఏమీ లేదు, వేరే డిజైన్తో కూడా రావచ్చు, వేరే చెక్కతో కూడా రావచ్చు. అప్పుడున్న పరిస్థితులను బట్టి, ఆర్థిక వనరులను బట్టి అప్పుడు పరిస్థితులు మార్చుకోవచ్చు. అలాగే సంపదలు అనేవి గనక మన శ్రేయస్సుకు దోహదం చేయకపోతే ఆ సంపదల్ని తీసి వాటిని రీప్లేస్ చేసేటువంటి పనిని పరమాత్మ చేస్తాడు అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి ఇందులో మనం గమనించాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి, సంపదలు రీప్లేస్ అయినప్పుడు బాధపడక్కర్లేదు, పరమాత్మ మనకు కావాల్సింది ఏదో చేస్తున్నాడు అని నిర్ణయించుకోవచ్చు. రెండోది సంపదల్ని మనం సరిగ్గా వినియోగించుకోవటం లేదు. సంపదలు అంటే ఒకటి డబ్బు దశకం అనే విషయంలో కాదు, జన్మ దగ్గర నుంచి అన్ని సంపదల కిందే లేక వాటిని మనం సరిగ్గా వినియోగించుకోవటం లేదు అనేది కూడా దానివల్ల అర్థం. వినియోగించుకోకపోవడం కనుక జరిగితే పై రీప్లేస్మెంట్ లో కూడా ఇదే పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించుకొని మనకున్న ఏ విశేషమైనా సరే అది మన శ్రేయస్సుకి అనుకూలంగా ఉండాలి తప్ప ప్రతికూలంగా ఉండకూడదు అనేటువంటి అతి ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసేసుకోవాలి. పనిలో పని మా శ్రేయస్సుకి విఘాతకం కానటువంటి సంపదలనే ప్రసాదించు స్వామి అని అడుగుతాము అంటే పరమాత్మ కూడా అభ్యంతరమైన లేకపోవచ్చు. కాబట్టి మనకి శ్రేయస్సుకు విఘాతకం కాని సంపదల్ని పరమాత్మను అడగవచ్చు అనే నిర్ణయం కూడా ఇందులోంచి తీసుకోవచ్చు. ప్రమాదం ఏం లేదు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఇబ్బందులు ఏమైనా ఉంటే తర్వాత ఏం చేయాలి అనే సంగతి ఆయన చూసుకుంటాడు. మా శ్రేయస్సుకు విఘాతకం కాని సంపదల్ని మాకు అనుగ్రహించు అని మనం ప్రార్థించవచ్చు అని కూడా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. బలిచక్రవర్తికి ఇచ్చినవాడు మనకి ఇవ్వకపోతాడా? బలిచక్రవర్తిని రక్షించిన వాడు మనల్ని రక్షించకపోతాడా? బలిచక్రవర్తి చేసిన చిన్న వాటిని పెంచి మహానుభావుని చేసిన వాడు మనం చేసిన చిన్న మంచి పనులు పెంచి మహానుభావుని మనల్ని మాత్రం చేయకపోతాడా? కాబట్టి ఆయన ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయన్ని వాడుకోవటం అనేటువంటి దృష్టిలో చూసుకోవాలి. ఎలా వాడుకోవటం అంటే ఆయన ఏ తీరులో అయితే ఉత్సాహంగా ముందుకు వస్తాడు, శ్రేయస్సుని ఇంకా సాధిస్తాను అంటే ఆయన ముందుకు వస్తున్నాడు. కాబట్టి ఆ తీరులో మనం కూడా
ఆయన ముందుకు వచ్చేటువంటి తీరులో ఆయన్ని ప్రార్థించడము, ధర్మ మార్గంలో ఉండటము, ఇలాంటి విషయాల మీద బాగా దృష్టి పెడదాము. పనిలో పని అంతర్యామిగా ఆయన మనసులో ఉండి ఆయన నిరంతరం తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటే దాన్ని చూడటం ఎలా అనే ఆలోచన కూడా చేద్దాము. ఈ ఆలోచనలు చేసుకుంటూ మన మనస్సుల్లో ఏ కారణంతోనైనా సరే స్తంభం అనేది రానేరకూడదు. పెద్దల పట్ల, గురువుల పట్ల మనం పొరపాటును కూడా అవినయాన్ని ప్రదర్శించకూడదు. మన మనస్సుల్లో గర్వం అనేది ఎత్తనే ఎక్కకూడదు. ఒకవేళ గర్వానికే గనక మన మనసులో స్థానం ఉంటే ఆ గర్వం అనే స్థానంలో కాస్తంతైనా భక్తి అయినా ప్రవేశించాలి కానీ, మంచి ప్రవేశించాలి కానీ, లేదా ఉన్న భావం కాస్త ఉబ్బి దానం చేయాలనో ధర్మం చేయాలనో భావం ఉంటుంది కదా, అదే కాస్త ఉబ్బి ఆ ప్లేస్ ని సర్దుకోవాలి తప్ప గర్వం అనేటువంటి దుర్భావం మాత్రం మన మనసులోకి ప్రవేశించకూడదు అని ఆ భక్త జనమానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే ద్వావింశాధ్యాయే శ్లోకాః. శ్రీభగవానువాచ బ్రహ్మన్ యమనుగృహ్ణామి తద్విషో విధునోమ్యహం యన్మదః పురుషస్తబ్ధః లోకం మాం చావమన్యతే. యదా కదాచిజ్జీవాత్మా సంసరన్ నిజకర్మభిః నానాయోనిష్వనీశోయం పౌరుషీం గతిమాం వ్రజేత్. జన్మ కర్మ వయోరూప విద్యైశ్వర్యధనాదిభిః యద్యస్య న భవేత్ స్తంభః తత్రాయం మదనుగ్రహః. మానస్తంభ నిమిత్తానాం జన్మాదీనాం సమంతతః సర్వశ్రేయః ప్రతీపానాం హంతముహ్యేన్న మత్పరః. ఏష దానవ దైత్యానాం అగ్రణీః కీర్తివర్ధనః అజైషీదజయాం మాయాం సీదన్నపి న ముహ్యతి. క్షీణరిక్తశ్చ్యుతస్థానాత్ క్షిప్తో బద్ధశ్చ శత్రుభిః జ్ఞాతిభిశ్చ పరిత్యక్తః యాతనామనుయాపితః గురుణా భర్త్సితః శక్తః జహౌ సత్యం న సువ్రతః. ఛలైరుక్తో మయా ధర్మో నాయం త్యజతి సత్యవాక్. ఏష మే ప్రాపితస్థానం దుష్ప్రాపమమరైరపి సావర్ణేరంతరస్యాయం భవితేంద్రో మదాశ్రయః. తావత్ సుతలమధ్యాస్తాం విశ్వకర్మ వినిర్మితం యన్నాధయో వ్యాధయశ్చ క్లమస్తంద్రాపరాభవః నోపసర్గా నివసతాం సంభవంతి మమేక్షయా. ఇంద్రసేన మహారాజా యాహి భో భద్రమస్తు తే. సుతలం స్వర్గిభిః ప్రార్థ్యం జ్ఞాతిభిః పరివారితః నత్వామభిభవిష్యంతి లోకేశాః కిముతాపరే. త్వచ్ఛాసనాతిగాన్ దైత్యాన్ చక్రం మే సూదయిష్యతి. రక్షిష్యే సర్వతోహం త్వాం సానుగం సపరిచ్ఛదం. సదా సన్నిహితం వీర తత్ర మాం ద్రక్ష్యతే భవాన్. తత్ర దానవ దైత్యానాం సంగాత్తే భావ ఆసురః దృష్ట్వా మదనుభావం వై సద్యః కుంఠో వినంక్ష్యతి. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం వామన ప్రాదుర్భావే బలి వామన సంవాదో నామ ద్వావింశోऽధ్యాయః. అథ క్షమా ప్రార్థనా యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.